ఎవరి దారి వాళ్ళే. అతను ఎక్కడ సేవ చేస్తున్నాడో తెలియట్లేదు, అతని దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఏ సంఘంలో తిరుగుతున్నాడు, ఎవరెమ్మడి తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏమండి, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తున్నాడు, పొమ్మంటే పోతున్నాడు. ఏమండి, నీ ఆత్మీయ తండ్రి అవసరత వచ్చి నిన్ను రమ్మంటే నువ్వు రావాలి. ఎన్ని సాడీలు చెప్తాడో, ఎన్ని అబద్ధాలు ఆడతాడో, ఎన్ని సాకులు చెప్తాడో చూడండి పిల్లారా. పచ్చి అబద్ధాలు నేర్చుకున్నాండి సేవకులు ఇవాళ. బయట సంఘాలు నేను చెప్పట్లేదు, మన సంఘంలోనే పచ్చి అబద్ధాలు. ఏమండి, ఇటువంటివన్నీ కూడా చూడండి చాలా లోపాలండి. నువ్వు దరిద్రుడిగా అట్టగే ఉండిపోతావు. అయ్యగారు వాళ్ళు చెప్పినట్టుగా అన్న వస్త్రాలు ఉంటాయి నీకు, అంతే. నువ్వు సంఘాన్ని కట్టలేవు, సేవ కట్టలేవు, సేవకుని మాట వినపది నీకు ఏమి లేదండి. ఏమండి, ఇవాళ రమ్మంటే ఒక వింత జరుగుతుందండి. వాళ్ళ భార్య పర్మిషన్ తీసుకోవాలి, పిల్లల పర్మిషన్ తీసుకోవాలి. పిల్లల కళ్ళారు చేస్తే రారు. మా అబ్బాయి ఊరుకోవట్లేదని అంటారు. నాకు 4 కొడుకులండి. నేను ఇవాళకి చూడండి వాళ్ళ పర్మిషన్ ఏది అడగను. నేను ఏది చేసినా నన్ను అడగటానికి వీల్లేదండి. అడగండి, ముఖం దద్దాం. నేను ఏది అమ్మేసినా, ఏది కొన్నా, ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పరిచయం చేసినా, ఎక్కడ పాస్ ఎత్తినా, అదే నాన్నగారు నువ్వు పాస్ ఎత్తున్నావు అని అడిగే నా కుమారులు ఎవరు లేరండి. అది నా ఇష్టం. నేను వాళ్ళని పెంచే కానీ వాళ్ళు నన్ను పెంచలేదు. ఇవాళ కుమారుని పర్మిషన్ అడగాల్సి వస్తుంది. నాన్నగారు మా అబ్బాయి వద్దన్నాడు, మా అబ్బాయి తిరగబడుతున్నాడని చెప్తున్నారు. ఏమండి, ఏం బూటకాల ప్రార్థన అది, ఏం పెంపకం అది, ఎటువంటి దౌర్భాగ్య పెంపకం అది. నీ కుమారుని, నీ భార్యని పర్మిషన్ అంటే నన్ను పిలుస్తావా? లేదా నేను రమ్మంటే వస్తావా? నీకు స్వతంత్రత లేదా? ఏమండి, సైనికులు చూడండి, ఈ అధికారి ఎదుట సైనికులు ఒకరిని పొమ్మంటే పోతున్నారు, రమ్మంటే వస్తున్నారు. సేవకుడు ఆత్మీయ తండ్రి రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఏ క్షణంలో పిలిచినా సరే చిత్తమయ్యా నేను ఉన్నాను అనాలి. ఇవాళ ఏదైనా అడుగుదామంటే చూడండి ఆత్మీయ తండ్రికి భయం వేస్తుంది. వస్తాడో రాడోనని, చేస్తాడో చేయడోనని. ఈ పని అప్పచెప్తే చూడండి బుట్టదాఖలు చేస్తాడని భయం వేస్తుంది. ఏం చేస్తాడో తెలియట్లేదు. సేవకు మాత్రం దేవుడు పిలిచాడు, దేవుడు పంపించాడు, దేవుడు బాగానే ఉన్నాడు. 4 వస్తే కాలు ఎగరేస్తాడు. ఇక లెక్క చేయడు, ఆత్మీయ తండ్రి లెక్క చేయడు. చూడండి ఇంకొక మాట, ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి దైవ గ్రంథంలో. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 7వ వచనాలు చదువుకుంటే, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిని. చూడండి ఎంత గొప్ప మాటో. ఈయన శతాధిపతి కొర్నేలి గారు, చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, భక్తుడు. 3 గంటల వేళ దేవుని దూత వచ్చి దేవుడు వచ్చి మాట్లాడుతున్నారు. కొర్నేలి అని దర్శనం మంది పిలిచడం తేటగా కనపడింది. అప్పుడేమన్నాడు? నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యాలు, నువ్వు చేసిన పని జ్ఞాపకార్థంగా చేరింది అని. ఫలానా చోట దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వేం చేయాలో, నువ్వు ఎలా రక్షణ పొందాలో చెప్తాడని చెప్పినప్పుడు ఆ కొర్నేలి గారి దగ్గర ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారు ఉన్నారు. చూడండి, ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండేవారు ఉన్నారు. ఏదన్నా మీటింగ్ జరుగుతుంటే అసలు సేవకుని కనిపెట్టేవాడు ఉండడండి. బాగా లాల్చీలు గుట్టించాడు నాన్నగారు కింద నుంచి పైకి. ఈ లాల్చీలు వేసుకొని ఆ రోడ్డుకు ఒకడు, ఈ రోడ్డుకు ఒకడు, ఆ రోడ్డుకు ఒకడు, బజార్లో ఉంటే ఒకడు. మా నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఏమన్నా అవసరాలు ఉన్నాయా,
నాన్నగారికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? అమ్మకి ఏమైనా అవసరాలు ఉన్నాయా? లేకపోతే చూడండి, మనం పరిచర్య చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి. నీ సేవకుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. చూడండి, ఒకసారి ఆదా నాన్నగారు మా ఇంటికి వచ్చారు. వస్తే మేము ఫస్ట్లో అద్దెకుంటున్నాం, ఏపూర్లో అద్దెకుంటున్నాం. అది 2 గదులు ఇల్లు అండి. నాన్నగారు వాళ్ళకి ఒక గదిలో మంచం వేశాను, భోంచేశారు, అయిపోయింది. కాసేపు పరిచర్య చేశాను. ఆ గదిలోంచి ఈ గదిలోకి గుమ్మం ఉందండి. నేను ఇదంతా పరిచర్య చేసి అందరూ పడుకున్న తర్వాత ఆ గుమ్మంలో పడుకున్నాను. అంటే యువతల పక్కన అమ్మగారు ఇంకా ఆడవాళ్ళు 2-3 ఉన్నారు. పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పడుకున్నాను. అటు నాన్నగారు ఉన్నారు, ఇటువైపున గుమ్మంలో పడుకున్నాను. తెల్లారిపోద్దున లేచి నాన్నగారు ఏమన్నారంటే, ఏమయ్యా ఎక్కడైనా నువ్వు పడుకునేది? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడ ఆ గదిలో పడుకుంటావు నువ్వు? నేను వెళ్ళిన దాకా నా కాళ్ళ కాడ పడుకోలే, నా దగ్గర పడుకో. నేను పడుకుంది గుమ్మంలోనే, ఆయన వేరే రకంగా వెళ్ళి భార్య దగ్గర పడుకుంటావు అన్నట్టుగా మాట్లాడు. అక్కడ ఆడవాళ్ళు 3 ఉన్నారు, ఇంకో కొంతమంది ఉన్నారు. నేను వెళ్ళిన దాకా నా కాళ్ళ దగ్గర పడుకోవాలి, నువ్వు అక్కడ పడుకున్నావేంటి అని నన్ను గద్దించాను. ఇక నేనేం మాట్లాడు అని నన్ను చూస్తూనే ఉన్నాడు. అక్కడే పడుకున్నాను నేను. అయినా సరే నేను ఒకసారి పడుకుని నువ్వు ఒకసారి పడుకుంటావా? ఏం మాట్లాడాలి, కాముకున్నాను. ఏమండి, ఆ మాటలే నాకు చూడండి, ఒక మాట మాట్లాడితే చూడండి నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఏమండి, పరిశీలించాలి. పద్దాకలు చెప్పించుకునే వ్యవహారం కాదు, కనిపెట్టుకుని ఉండాలి సేవకుణ్ణి. నీ దగ్గరకు వచ్చినప్పుడు బాధ్యత లేకుండా పట్టించుకోండి, నువ్వు బజార్లో తిరుగుతావు. ఏమండి, నీ ఆత్మీయతని పట్టించుకోవు. ఏం తిన్నాడో తెలియదు, ఏం త్రాగాడో తెలియదు, ఏమి ఇస్తున్నావో తెలియదు, ఎలా పరిచర్య చేస్తున్నావో తెలియదు. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఏమండి, నమ్మకమైన వారిని పంపించాడు. వెళ్ళి చర్మకారుని ఇంట చూడండి, పలానా చోట పేతురు గారు ఉన్న ఆయన పిలుచుకురమ్మని చెప్పి నమ్మకస్తుని పంపించారు. కనిపెట్టుకుని ఉండేవారు. నీ ఆత్మీయతను నువ్వు కనిపెట్టుకుని ఉండాలి, నీ తల్లిని కనిపెట్టుకుని ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో చూడండి, నేను ఎప్పుడూ మొదట కనిపెట్టుకుని ఉన్నాను, మొదట ఉన్నాను, అది కాదండి. నేను ఏబు గారు వాళ్ళు, విజయరాజు గారు వాళ్ళు విశ్వాసగుండ జీవితంలో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు నేను కొంచెం లావుగుండు. ఏబుగా నన్ను సైకిల్ దొక్కనిచ్చాడు కాదు, సన్నగుండాడు ఆయన. అయినా సరే గడగట్టేట్టు అనుకుంటా నన్ను వెనకమాల కూర్చోబెట్టుకుని తొక్కేవాడు. ఈయనంతే. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, ఆయన కూడా సన్నగానే ఉండేవాడు. నన్ను వెనకమాల కూర్చోబెట్టుకొని ఎక్కడికన్నా బస్సు కాడ తీసుకెళ్ళాలన్నా, రావాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళే తొక్కుంటూ వెళ్ళండి. అసలు నన్ను అట్ట ముట్టుకొని ఇచ్చాడు కదా. ఎందుకని? పరిచర్య కనిపెట్టుకొని ఉండాలి. సేవకుని దగ్గరికి వస్తున్నారు, ఆయన వదిలేసి ఇదిగో నాన్నగారు ఇక్కడే ఉండండి, ఇప్పుడు వెళ్ళి వస్తాను అంటాడు. ఆడు మళ్ళీ భోజనం టైం దాకా రాడు. ఏమి తిన్నారో తెలీదు, ఏమి ఇచ్చారో తెలీదు, ఏమి త్రాగారో తెలీదు. ఏమండి, నమ్మకస్తుడిగా, పరిచారకుడిగా రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. అర్ధరాత్రి రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఒకసారి నాన్నగారు మా ఇంటికి వచ్చారు. నన్ను పరిశీలించడానికో టెస్టింగ్ చేయడానికో ఆ పాకలో ఓ పాక వేసామంటే పాకే ఒక పెద్ద బాదు, సరుగు బాదు లాంటిది, దాన్ని ఏమంటారు, జమాయిల బాధ వేసాం. ఇంతలాను బారుగా ఉంది. కొన్నేళ్ళు ఆ బాధ నాకు ఇయ్యాయి అన్నాడు. ఖాళీగా ఉంటే తీసుకెళ్ళి అనొచ్చు. అదేమో పాక వేసామండి. ఆ పాక వేసింది అది నాకు ఇయ్యాయి అంటున్నాడు. సరే తీసుకెళ్ళి నాన్నగారు అని. కాసేపు ఆలోచించుకున్నారు. ఒకవేళ నేను ఈయన అంటాను అనుకున్నాడు, మరి ఏమనుకున్నారు. తీసుకెళ్ళి నాన్నగారు అన్న.
ఇక్కడ నుంచి ఎక్కడ వేసుకెళ్తాడు బస్సులో? అయ్యా సరే తీసుకెళ్ళండి అన్న. మళ్ళీ కామ్గా వద్దులే ఆడ చూద్దాంలే అన్న. ఎందుకంటే ఏ టైంలో రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. అది నేర్చుకోవాలి ముందు. మనం బడాయిగా డంబాసారంగా ఇప్పుడు ఏమైపోయిందంటే సేవ అంటే ఒక బాధ్యత లేని తనం. ఎవరు ఎటు పోతున్నారో ఎటు వస్తున్నారో, ఈ అబద్ధ బోధలేని, దొంగ బోధలేని, ఆత్మీయ తండ్రి అంటే తల్లి అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఆ వాక్యం ఎక్కడ ఉంది, యూట్యూబ్లో అడ్డమైన వాక్యాలన్నీ అడ్డగోలు మాటలు మనసులో ఎక్కించుకొని ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారండి. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, గౌరవం, మర్యాద ఏది ఎలా ఉన్నప్పటికీ వాక్యం అనేది ఇదేనండి. వాక్యం అనేది ఇదే. లేఖనం చూడండి, చనిపోయేంత వరకు పిల్లరా ఆ టైపుకి నువ్వు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు వారి ఆశీర్వాదాలను బట్టి, వారి యొక్క ప్రేమను బట్టి నువ్వు సంఘం నిలబడిద్ది, డెవలప్ అవుద్ది, అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు. నీకు అనేక మంది నీకు దాసులుగా ఉంటారు, పరిచర్య చేస్తారు, పరిచారికులుగా ఉంటారు. ఒక్కొక్కటి 20-30 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ ఒక్క పిల్ల లేనివారు. తిరుగుబాటు చేయటం, మాట అంటే లెక్కలేనితనం, తిరుగుబాటుతనం. ఏమండి, అబ్రహాం దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఎవరతను? ఎలియాజరు. అతను అన్యజనుడే, ప్రార్థన తెలియనివాడు. అబ్రహాం పరిచారకుడు. ఎలియాజరుని పిలిచి నా దగ్గరికి రమ్మన్నాడు. రమ్మని నా తొడ కింద చేయబెట్టమన్నాడు. అంటే ప్రమాణం చేయమన్నాడు. తొడ కింద చేయబెట్టమంటే ఆ దినాల్లో ప్రమాణం, ఒడంబడిక, ఒక మాట, ఒడంబడిక తీసుకున్నాడు. తీసుకొని ఇదిగో ఈ యొక్క దేశంలో నేను నివాసం చేస్తున్నాను, ఈ కనానీల కుమార్తెల్లో ఒకతిని నా కుమారుడికి పెళ్లి చేయవద్దు, నా స్వదేశానికి వెళ్ళిపో, నా బంధువుల యొద్దకు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నా కుమారునికి ఒక స్త్రీని తీసుకురమ్మని చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు. అసలు ఎంత నమ్మకస్తుడండి, ఎంత నమ్మకస్తుడు ఆ పరిచారికుడు. లోకస్తుడే కాదంట్లా, పరిచారికుడే కాదంటలేదు. చక్కగా వెళ్ళిపోయాడు, ప్రమాణం తీసుకున్నాడు, 10 ఒంట్లతో మోసే కొన్ని వస్తువులు తీసుకున్నాడు, బంగారాన్ని తీసుకున్నాడు, ఆభరణాలు తీసుకున్నాడు. వెళ్ళిపోయి దేవుడు ఆయన చెప్పినట్టుగా దేవుని ప్రార్థన చేసుకున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మాకరిచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఇదిగని చెప్పి ఒక ఒడంబడిక చేసుకొని, ఏ స్త్రీ అయితే నాకు మొదటగా నీళ్లు పోస్తుందో లేదా నా ఒంట్లకు కూడా నీళ్లు పోస్తుందో ఆమె నా యజమాని భార్య అని చెప్పి అనుకున్నాడు. అదే ప్రకారంగా రెబ్కా వచ్చింది. ఆ రెబ్కా తనకు నీళ్లు పోసింది. తనకు ఇదంతా మనకు తెలిసిన స్టోరీ. నమ్మకస్తులైన పరిచారి, నమ్మకస్తులైన సేవకుడు. అటువంటి వారు కావాలి. నిన్ను నీ తండ్రి నమ్మాలి, నీ తల్లి నమ్మాలి. నువ్వు నమ్మటం కాదు, నీ ఆత్మీయ తండ్రి నమ్మాలి. ఏమండి, ఒకరిని బొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. సాకులు చెప్పకుండా రావు, అబద్ధాలు చెప్పకుండా రావు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూటకాల మాటలు. ఎక్కడున్నావంటే ఇంట్లో పడుకొని ఫ్యాన్ కింద పడుకొని ఏకాంతం ఉంటానంటే ఆ ఫ్యాన్ మోత వినపడుతూనే ఉంటుంది. వీడేం చెప్తాడు? ఎక్కడున్నావా అంటే ఏకాంతంలో పడుకొని ప్రాణం చేస్తాను నాన్నగారు. ఏమండి, ఎన్ని అబద్ధ మాటలండి. ఉందా నమ్మకం ఉందా? రమ్మంటే వెళ్తున్నావా, పొమ్మంటే పోతున్నావా? ఏమండి, మన పితరులైనా చూడండి, లాజరస్ గారు కానీ ఒకసారి లాజరస్ గారి దగ్గరికి లాజరస్ గారు ఏలీ గారి దగ్గరికి వచ్చారు. ఏలియా ఆ కుర్చీ వేయి అన్నాడు. ఆ ఇంట్లో ఒక మంచి కుర్చీ చూసి ఆ కుర్చీ వేయను. స్వతంత్రత అండి, ఆత్మ ఎక్కడో అక్కడ స్వతంత్రం. తండ్రికి కుమారుడి మీద అన్ని విషయాలు స్వతంత్రం ఉండదా? ఏ గదిలోకి వెళ్ళటానికైనా, ఏది తీసుకోవటానికైనా, ఏది ముట్టుకోవటానికి ఉండదా? ఉండదా? నిన్ను కన్నా తండ్రికి నీ ఇంట్లో రావడానికి స్వతంత్రత లేదా? నీ ఇంట్లో రావాలంటే నేను బయటోడు వచ్చినట్టు రావాలి. నీ ఆత్మీయ తండ్రి నీ ఇంటికి రావాలంటే బయటోడు వచ్చినట్టు రావాలి. నిన్ను కని పెంచి పోషించి వాక్యాలు చెప్పి ఎదిగి భక్తిలో నిలబెట్టి పాపాలు ఒప్పించి నీ కొరకు తెల్లవార్లు జాగరణం చేసి నీ లోపమేంటో నీ పాపమేంటో అన్ని స్థితిలో నిన్ను తరబిదిచ్చి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ఇంతటి వాడు అవటానికి కారకుడైన నీ తండ్రి
ఒక పరాయి వ్యక్తిగా, ఒక అన్యజనుడు వచ్చినట్టుగా నీ ఇంట్లో రావాల్సి వస్తుంది. ఏది స్వతంత్రత? ఏది నీ దగ్గర స్వతంత్రత? ఏదంటే నీ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకోవడానికి నా స్వతంత్రం ఉండాలి. నేను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, ఆజ్ఞాపిస్తే ఆ పని చేయాలి. లేదు నీ దగ్గర అటువంటి భక్తిలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నేను చూస్తాడు. అటువంటి భక్తిలోకి వచ్చినప్పుడు నీ దగ్గర నీ కుమారులు ఉన్న వాళ్ళు కూడా అదే స్థితిలోకి వచ్చినప్పుడు అది కరెక్ట్ అయిన భక్తి, న్యాయమైన భక్తి, వాక్యానుసారమైన భక్తి. అంతేగాని బాధ్యత లేకుండా, పిలిస్తే రాకుండా, ఒక పని చెప్తే చేయకుండా, పలానా చోటకి వెళ్ళరమ్మంటే వెళ్ళి రాకుండా, ఇవన్నీ కూడా చూడండి. చాలామంది ఇటువంటివన్నీ చెప్పా పెట్టకుండా ఒక బుడంకాయ వెళ్ళినట్టు వెళ్ళాడు ఒక ఆయన. ఎవరో బుడబుడా వెళ్ళిపోయాడు ఒక ఆయన. గేహాజీ, షునేమిరాల కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఒక దండం ఇచ్చాడు, రాజదండం ఇచ్చాడు. వెళ్ళిపోయి ఆ పిల్లవాడి దగ్గర పెట్టు, పిల్లవాడి దగ్గర పెట్టి తీసుకెళ్ళని చెప్తే ఆమె బతిలాడుకున్నాడు. ఏమని? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం నుండి చదివితే, ఇంకా పై వచనాలు చదివితే, అప్పుడు ఆమె చూడండి, నా కుమారుడు కావాలని నేను నా ఏలినవాడిని బతిలాడుకున్నాను, అడిగాను, ఇట్లా జరిగింది, నువ్వే ఇస్తానన్నావు కదయ్యా, నన్ను భ్రమ పెట్టొద్దని చెప్పా కదా, నువ్వే ప్రార్థన చేసావు, కుమారుడు పుట్టాడు, మంచిదే, ఇప్పుడు అతను చనిపోయాడు, దయచేసి నువ్వు రావాలి నా ఏలినవాడు అని చెప్పి బ్రతిలాడింది. ముందేమో గేహాజీకి దండం ఇచ్చాడు, వెళ్ళరామన్నాడు. ఆ కుమారుడికి వెళ్ళి వాసన చూపించి లెగుతాడు అన్నాడు. లేదు లేదు నాయన నువ్వే రావాలని చెప్పి ఆమె పట్టుబట్టింది. ఏం చేసింది? నీవే రావాలని పట్టుబట్టింది. పట్టుబడితే ఏమైంది? సరే వస్తానా పదం అని చెప్పి నడుస్తున్నప్పుడు ఈయన బుడబుడా వెళ్ళిపోయాడు. ఎవరో గేహాజీ త్వరగా వెళ్ళిపోయి, ముందు ఈడు ఎచ్చు చూడండి, గేహాజీ ఎచ్చు చూడండి. ఆ రాజధాని ఎప్పుడు పనిచేద్ది? సేవకులు లేనప్పుడు పనిచేద్ది. గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఆలోచన కలిగిస్తుంది. సేవకులు లేనప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. సేవకుడు అంటే నీ ప్రార్థన పారదండి. నీ ఆత్మీయ తండ్రి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకో, నీ ఆత్మీయ తండ్రి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే పారిద్దండి. ఒక్కొక్కడు కానుకలు కాసిపడి, డబ్బు కాసిపడి, ఇవాడు ఆత్మీయ తండ్రి చేతనే ఉంటాడు, ఆడిపోయి అవతల చేసుకుంటాడు. ఆడి కానుక ఈడిగు ఆత్మీయ తండ్రి తీసుకుంటాడని. తీసుకుంటే ఏమైంది? ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు. అదంతా నీదే కదయ్యా, అంతా నీదేగా. ఏమండి, నేనేనాడు కూడా నా తండ్రి ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయలేదు. కావాలంటే అడగండి, ఇల్లాదిగా ఆయన చేత చేయించుకోండి. ఆయన ఉన్నాడు, వెళ్ళండి. ఆయన చేసిన తర్వాత మీరు కూడా చేయండి అంటే అప్పుడు ఆయన కావాలి, మీరు కావాలి, మీరు కూడా చేయండి అంటే అప్పుడు చేసా. ఆయన దగ్గర చేయించుకొని వచ్చిన తర్వాత చేసేవాడు. ఏమండి, ఆత్మీయ తండ్రి ఉంటే నీ ప్రార్థన పారదు. ఈ వాక్యం చూడండి, గుర్తుపెట్టుకో, రాసుకో నువ్వు డైరీలో. ఆత్మీయ తండ్రికి నువ్వు ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాసకు పారదండి. బలహీనత పాదు, లేదా ఇంకేదైనా బాదు, మేలు జరగదు, ఆశీర్వాదం రాదు. ఆ ప్రార్థన చూడండి మళ్ళీ ఎదురుగా తిరిగి వచ్చేస్తా. ఈ గేహాజీ బుడబడ వెళ్ళిపోయి ఆ పిల్లవాడు లెగాలని, ఈయనకి పేరు రావాలని, ఈయనకి పేరు ప్రతిష్ట రావాలని బుడంగం తీసుకెళ్ళి ఏం చేశాడు? అయ్యా చదివారా? గేహాజీ వానికంటే ముందుగా పోయి ఆ దండము బాలుని ముఖం దగ్గర పెట్టాడు. ఏ శబ్దం రాలేదు, కదలలేదు, మెదలలేదు, ఏమవలేదు. ఈయనేమనుకున్నాడు? బుడబడ వాళ్ళకంటే ముందెళ్ళి నేను లేపాలనుకున్నాడు. లేస్తుందా? ముందైతే ఆత్మీయ తండ్రి రాకపోతే లేచాడండి. గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయ తండ్రి రాకపోతే లేచేవాడు. ఇక ఆత్మీయ తండ్రి వస్తున్నాడు వెనకమాల, ఇంకెక్కడ లేస్తాడు? కుదరదు అది. ఈయన వస్తే నీ ప్రార్థన పారదు, నీ ప్రార్థన పని చేయదు. ఇక ఆయన చేత చేపించాలి. అయ్యా అర్థమవుతుందా? ఏంటి తలగొక్కున్నారు? అర్థమవుతుందా? ఏమండి, నీ తండ్రి ఉన్నప్పుడు పారదు నీ ప్రార్థన.
నీ ఆత్మీయ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు నీ విశ్వాసకి ఆయన చేయాలి, కానీ ఆయన ఉన్నప్పుడు నీ విశ్వాసకి పారదండి, నేను లేనప్పుడు పారిద్ది. ఆయన లేకపోతే నీ విశ్వాస దగ్గర నువ్వు ప్రార్థన చేయొచ్చు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దేవుడు ఆలకిస్తాడు, ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ ఆత్మీయ తండ్రి వచ్చినప్పుడు నువ్వు ఈ గేహజీలాగా ఈ దండం తీసుకొని పరిగెత్తుకొని బుడంగన పెడదామని చూస్తే ఇక నువ్వు ఏ శబ్దం ఉండదు. ఉంటుందా? ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. గేహజీ దగ్గర ఉన్న బడాయి ఎచ్చు నేను లేపాలని పరిగెత్తి అటువంటిది చేయకూడదని. నీ తండ్రి నీకు ఆజ్ఞాపించిందే చేయమన్నదే. ఏదైతే చేయమంటున్నారో, ఏ పని అయితే చేయమంటున్నారో, ఎలా నడుచుకోమంటున్నారో, ఏదైతే రమ్మంటే రా, పొమ్మంటే పో, కూర్చోమంటే కూర్చో, నుంచోమంటే నుంచో, ఉపవాసం ఉండమంటే ఉండు, జాగరణ చేయమంటే చేయి. వినరండి. ఇగో అడ్డం వస్తుంది, ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. ఆయన చెప్తే నేను వినాలా, ఆయన చెప్తే నేను వినాలా. ఏంటంటో నాకు ప్రార్థన వచ్చు, నేను ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు మాట్లాడే అనుభవం ఉంది, నాకు దర్శనాలు వస్తాయి, నేను కూడా సేవకునే, నా దగ్గర జనాలు ఉన్నారు, నా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. ఉంటే ప్రయోజనం ఏంటి? ఆత్మీయత ఎగిరిపోతుంది. ఏమండి, పరిశీలన చేయాలి, దైవ గ్రంథాలు పరిశీలన చేయాలి. ఇంకా చూడండి, అనేకులు ఈ విధంగా మరి వస్తున్నావా, మాట వినరండి, మాట వినరు. రమ్మంటే రారు, పొమ్మంటే పోరు. పర్మిషన్ తీసుకోవాలి, పిల్లల పర్మిషన్ తీసుకోవాలి. ఏదన్నా ఇవ్వాలంటే పిల్లల పర్మిషన్ తీసుకోవాలి. పిల్లల పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళని ఆ విధంగా పెంచకపోతే నీకు నష్టం. వాళ్ళు భక్తికి అడ్డం వస్తారు, నిన్ను పూర్తిగా భక్తిలో దిగనేరు, పూర్తిగా విశ్వాసంలో దిగనేరు, పూర్తిగా నిన్ను చూడండి పరిపూర్ణుడిగా చేయనీరు. ఏదో అడ్డపిటేషన్ పెడతా ఉంటారు. నీ కుమారుడు భక్తిలో పెంచుకోకపోతే ఏదో అడ్డపిటేషన్ పెడతా ఉంటారు. మీటింగ్ పెడదామంటే వద్దంటాడు, ప్రార్థన అంటే వద్దంటాడు, ఎవరన్నా పిలుద్దామంటే వద్దంటాడు, అయ్యా ఎవరన్నా నలుగురిని పిలుద్దామంటే వద్దంటాడు. ఇవన్నీ ఉంటాయండి అది దానిలో. అందుచేత నా చేతి కింద సైనికులు ఉన్నారు, వారు ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వస్తాడు. అలా చేస్తావు నువ్వు? అలా చేయగలవా? ఇవాళ విశ్వాసుల కోసం తిరగబడే వాళ్ళు ఉన్నారు. మాటినేదేంటి, నేను వేరే సంఘం పెట్టుకుంటానే వారు ఉన్నారు. వేరువేరుగా పరిగెత్తుదానుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, అదంతా ఒక గాలి భక్తి అండి. ఒకచోనే నన్ను అడిగితే అది గాలి భక్తి, క్రమం లేని భక్తి. క్రమం లేని దానికి ప్రతిఫలం లేదు. నువ్వు బ్రతుకు కాలం అంతయు నీ తండ్రికి నీ మీద స్వాతంత్రత ఉండాలి. నీ యొక్క సంఘం మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ కుమారుల మీద కానీ, కుమార్తెల మీద కానీ స్వాతంత్రత ఉండాలి. స్వేచ్ఛ, స్వాతంత్రత. ఆయన ఏమన్నా స్వతంత్రత ఇస్తే ఏమన్నా చెడగొడతాడా? లేకపోతే నిన్నేమన్నా నీకు అపకారం చేస్తాడా? నీ కుటుంబాన్ని ఏమన్నా నశించిన ఇదవ్వాలని చెప్పుకుంటాడా? ఏ తండ్రి కూడా కుమారుడు నశించిపోవాలని అనుకోడే. ఏ తండ్రి కూడా కుమారుడు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, సంఘాలు కట్టాలి, అభివృద్ధి అవ్వాలని కోరుకుంటాడే తప్ప నీ కీడు ఎప్పుడు కూడా తలంచలేదు. ఉందా? ఏ తండ్రి అన్నా కోరుకుంటాడు అటువంటిది? ఏ తండ్రి కూడా కోరుకోడండి. ఏమండి, పరిశీలన చేయాలి, దైవ లేఖనాలు పరిశీలించాలి. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీవు ఒకరిని రమ్మంటే వెళ్ళాలి, పొమ్మంటే పోవాలి. చీకట్లో రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. భారం అయినప్పటికీ చూడండి, ఒక ఆమె తన యజమానురాల్ని, ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా, ఆడవాళ్ళు కూడా వినాలి, తన యజమానురాలు పిల్లలు పుట్టబోయేసరికి ఏమొక గర్భవతి అయింది. అసలు ఆ స్థితికి ఎలా వచ్చిందేమో, ఎవరు తెచ్చారు? తనకు భార్యకి ఇచ్చింది ఎవరో, పెళ్లి చేసింది ఎవరో? యజమానురాలు. యజమానురాలికి పిల్లలు పుట్టలేదని, ఏమొక గర్భవతి అయిందని హీనంగా చూసింది. ఎవరామె? హాగరు.
చూడండి, ఆది కాండము 16 అధ్యాయము 9 వచనం చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని వానితో చెప్పింది. చూడండి, పారిపోతుందండి ఏమో. ఈ బాధలు తట్టుకోలేను, నాకు ఒక కుమారుడు పుడతాడు, కుమార్తె పుట్టిద్దో, నేను వెళ్ళిపోయి అక్కడ వేరే కాపురం పెట్టుకొని శుభ్రంగా బ్రతకొచ్చు, ఆమె పెట్టే టార్చర్ నేను బ్రతకలేను, నేను ఇవన్నీ చేయలేని చెప్పి ఏంటి టార్చర్ భరించలేక ఏం చేసిందండి, పారిపోయింది. ఎందుకని? ఆమె పిల్లలు లేరు, గుడ్రాలని. చూడండి, ఈ మర్మం చూడండి. చాలామంది ఒకవేళ నీ ఆత్మీయ తండ్రి దగ్గర విశ్వాసం రాకపోయినా, నీ దగ్గరకు వచ్చినా, నువ్వు గర్భం ధరించినా, నీ దగ్గర కొంతమంది ఎక్కువ మంది వచ్చినా, నీ ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోయినా, నువ్వు అటువంటి గర్వం నీకు ఉండకూడదు. అమ్మా, ఏం చేయాలి? తల్లి గర్భవతి అవ్వలేదని, యజమానురాలు గర్భవతి అవ్వలేదని, ఏమేదో గర్భవతి అయింది పిల్లలకి అనేదానిలాగా పారిపోయింది. ఆగ్రహం. ఎక్కడికి వెళ్తున్నావు నీవు? ఏమొచ్చింది నీకు? వెళ్ళు, నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగిమణిగుండి, అక్కడ ఇల్లు పని చేయి, పరిచర్య చేయి. ఉంటావు అణిగిమణిగి. మా అమ్మగారు చదువుకోలేదు, నేను చదివాను, పెద్ద టీచర్ అమ్మని. ఆమెకు నేను చేసేది ఏంటి? ఆమెకు పరిచర్య నేను చేయాలా? నాకు ఇంత అందం ఉంది, ఇంత ఎత్తుందా, ఇంత బలం ఉంది, ఇంత అది ఉంది, ఆమెకు నేను చేయాలా? నేను చక్కగా అవన్నీ చేయగలను, ఇదంతా ఇది అవ్వగలను. ఆమెకు నేను చేయటం ఏంటి? నేను పరిచర్య చేయటం ఏంటి? నేను కింద కూర్చోవటం ఏంటి? నేను అణిగి ఉండటం ఏంటి? మాటకు మాట, దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను. ఏమండి, ఈనాడు చాలామంది మోషే ధర్మశాస్త్రంలోనే ఉన్నారు, కానీ క్రీస్తు ధర్మశాస్త్రం రాలేదని. ఈ తిరగబడేవారు, ఎదిరికించేవారు, కొక్కరించేవారు, తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మోషే ధర్మశాస్త్రం ఉన్నారు. ఎక్కడున్నారు? మోషే ధర్మశాస్త్రం ఉన్నారు. నీ యజమానురాలు అణిగిమణిగి ఉండాలి. నీ యజమానురాలు ఒకవేళ పిల్లలు కనకపోయినా, విశ్వాసులు రాకపోయినా, పిల్లలంటే ఎవరు? ఆత్మీయ పిల్లలు, విశ్వాసులు. రాకపోయినప్పటికీ నువ్వు అణిగిమణిగి ఉండాలి. ఆమె చదువు లేకపోయినప్పటికీ అణిగిమణిగి పరిచర్య చేయాలి. చేతి కింద ఉండాలి, పెత్తనాలు చేయకూడదు. ఆ ముందు నువ్వు కుర్చీలో కూర్చోకూడదు. ఈనాడు చాలామంది ఏమో ఈ పక్కన కుర్చీలో మంచం మీద కూర్చుంటే ఆమె పక్కన మంచం కూర్చోవచ్చా? ఏమ్మా, కూర్చోవచ్చా? నేను చాలామందిని చూశాను. ఏంబైందులో కూర్చోమ్మంటది మీ ఆత్మీయ తల్లి గారు, ఏంబైందులో కూర్చోమ్మంట. కూర్చోవచ్చా? ఏమ్మా, ఎందుకని? కూర్చుంటే ఏమైద్ది? ఆమెకే పాటలు వచ్చు, నాకు వచ్చు. ఆమె వాక్యం చెప్పిద్ది, నేనో చెప్తా. ఆమె సేవకురాలే, నేను సేవకురాలని. ఆమె అభిషేకం పొంది, నేను అభిషేకం పొందా. కూర్చుంటే ఏమైద్ది? ఆమె ప్రార్థన చేసి పాపాలు బయటికి తీస్తుంది, నేను ప్రార్థన చేసి పాపాలు బయట పెడతా. ఇంకేంటి? నాకేం తక్కువ? నాకేం లోపం? ఏమండి, ఏమన్నాడు యోహాను? ఏమన్నాడు? ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసింది. గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఎచ్చవలసి ఉన్నది, నువ్వు తగ్గవలసి ఉన్నది. ఆమె కాళ్ళకాడ కూర్చోవాలి, కానీ మంచం కాడ కూర్చోకూడదు. మంచం మీద కూర్చోకూడదు, సమానంగా ఉండకూడదు. ఏమండి, ప్రభునందు దేవుని బిడ్డలారా పరిశీలించాలి. నీ తండ్రిని కాళ్ళకాడ నువ్వు కూర్చోవాలి, సమానంగా చూడకూడదు. దెయ్యం పరలోకం నుండి పడదొలబడిన కారణం ఏంటి? లూసిఫర్ దెయ్యంగా మాట్లాడిన కారణం ఏంటి? సమానంగా అనుకుందండి. మన ఇద్దరం ఈక్వలే, నీతో సమానంగా ఉండాలి, నీతో నేను కుర్చీ వేసుకొని సమానంగా ఉండాలి. నీకెంత శక్తి ఉందో నాకంత ఉంది, నీకెంత మహిమ ఉందో నాకంత ఉంది. నువ్వెన్ని చేస్తావు, నేను అన్ని చేస్తాను. నీ దగ్గర ఎన్ని ఇవ్వండి, నా దగ్గర అన్నీ ఉండి అని ఏం చేసింది? సమానంగా మేఘమండలంలోకి మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి. పాతాళంలోకి ఒక మూలన తోయబడ్డావు, నరకానికి తోయబడ్డావు. అది దెయ్యం మనసు అని. సమానంగా కూర్చోాలనుకునే మనసు ఏంటి? దెయ్యం మనసు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన కాళ్ళ దగ్గరే కూర్చో, ఎప్పుడు కూడా నీ తల్లి కాళ్ళ దగ్గరే కూర్చో, నీ తండ్రి కాళ్ళ దగ్గరే కూర్చో. అంతేగాని సమానంగా కూర్చోకూడదు. నీ కుమారుడి దగ్గర నువ్వు కూర్చోవచ్చు,
నీ కుమారుడు నీ కాళ్ళ దగ్గరకు మనం మెట్టండి, అది బైబిల్కి ఉన్న మెట్టు. అది నీ ఆత్మీయ, నువ్వేమో నా కాళ్ళ కాడ కూర్చోవాలి, నీ ఆత్మీయ కుమారుడు నీ కాళ్ళ కాడ కూర్చో. అది బైబిల్ చెప్పిన పరమ మర్మం అండి. ఏమండి పరిశీలించాలి. ఏంటి ఆయన మాట వినేదేంటి, ఆయన రమ్మంటే వెళ్ళాలా, ఏదో చెప్తాడండి వీడు. మొన్న ఒక ఆయన పని చేయడానికి వచ్చారు. ఉండయ్యా పని ఉందంటే, నాకు సాయంత్రానికి వచ్చేస్తానండి, 10 గంటలకు వచ్చేస్తానండి. ఇవాళ కనపడుతున్నాడు. ఏం మాయ దొంగ కిలాడి మాటలయ్యి, 10 గంటలకు వచ్చేస్తాను నాన్నగారు పని ఉందన్నాడు. మనిషి ప్రాణం పోయిన అట్టగా చేస్తారుగా. ఆడి ప్రార్థన ఏంటి, గాలి ప్రార్థన, గాబర ప్రార్థన. ఏంటది, ఏం ప్రార్థన అది? ఎక్కడ నేర్చుకున్నావు? దొంగ భక్తి, అబద్ధాల భక్తి. ఒక పని చేసి ఒక పనికి వెళ్తానా అన్నావు. ఎక్కడ దొరికిద్దా, నేను అనకూడదు కానీ మీరేమనుకోమాకండి. ఈ తిరిగే కొంతమంది ఉన్న, ఎక్కడ ఒక పూట మంచిగా దొరికిద్దంటే అక్కడ పరిగెత్తుకుంటారు. ఆడికి పని లేదు, బాధ్యత లేదు, అసలు ఆడు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయ్యగారు భోజనం, మంచి భోజనం పెడతారు, ఎందుకు బానించుకోవాలి? పోనీ వచ్చేమన్నా భక్తి నేర్చుకుంటాడా? ఏమైనా ప్రార్థన నేర్చుకుంటాడా? ఏమైనా గద్దింపులు నేర్చుకుంటాడా? మర్మాలు నేర్చుకుంటాడా? రాసుకుంటాడా? ఏమన్నా ఇదవుతాడా? దొంగ మెట్టులు, దొంగ ప్రార్థన. ఏమండి ఏమి లేదు, తిరుగుడు అలవాటు పడిపోయారు. గాలి తిరుగుడు, గాబరా తిరుగుడు, దేవుని కట్టుబాట్లు లేవు. కట్టుబాట్లు లేని ప్రార్థన వేస్ట్, వ్యర్థము. వాడు ఎంత ప్రార్థన పాడైనా కట్టుబాటు లేనివాడు వేస్ట్ అని. చాలా జాగ్రత్త సుమ. అబద్ధాలు ఎవరితో ఆడుతున్నావు నీవు? ఎవరితో చెప్తున్నావు నీవు మనుషులతో కాదు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు నీవు. ఈ మాటలు నీ హృదయం ఎందుకు తలంచుకున్నావు నీవు? ఏమండి ఇంకా దైవ గ్రంథంలో చూడండి, ఇంకా ఒక వాక్యం ఉంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ చక్కని మాట ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక, అమ్మా దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండాలి. ఎవరిని సంతోషపెట్టాలి? అన్ని కార్యాల్లో. ఒకదానికి సంతోషపెడితే ఒకదాన్ని ఏడిపేయటమేనండి. నీ భక్తి ఎలా ఉంటుంది? ఒకదానికి సంతోషపెడితే ఒక విషయంలో ఏడిపేయటమే. ఏమండి ఏమని రాశాడు ఈ వాక్యం? చాలా జాగ్రత్తగా చూడండి, హృదయం రాసుకో. ఏమన్నాడు? దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు నువ్వు ఆగాగ తల్లి. ఏమన్నాడు? దేవుని ఉపదేశాన్ని అలంకరించాలి. నేను చెప్తుంటే నువ్వు ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, దానికి విరుద్ధంగా నువ్వు చేసావనుకో, ఇంకా దేవుని వాక్యం ఎక్కడ అలంకరించబడిద్దా? ఉపదేశమును అలంకరించినట్లు లోబడాలి. అయ్యగారు వాక్యం చెప్పాడు, క్రైస్తువులు ఇట్లా ఉండాలి, అట్లా చేయాలని. అది నువ్వు అలంకరించబడాలి అంటే ఏం చేయాలి? అది నువ్వు నెరవేర్చాలి, అనుసరించాలి, మాట వినాలి. ఏమన్నాడండి? ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక. ఏం అపహరిస్తున్నారండి? అపహరించడం అంటే దొంగతనం. చాలామంది దోచేసుకున్నారు. సాగులు ఇళ్ళలోకి వచ్చి గవగవ కొండలు తీయటం. ఒకవేళ మాలో దొంగలు ఎక్కడ ఉన్నారు నాన్నగారు అనుకోమాక, గవగవ ఇంట్లోకి వెళ్ళిపోవటం, మూత తీయటం. అదే మాంసం కూర అనుకోండి, గవగవ 2 ముక్కలు నోట్లు వేసుకోవటం. అక్కడ జీడిపప్పులు ఉన్నాయి అనుకో, ఏదన్నా పిల్లలుగా బొల్లగా తెచ్చినవి ఉంటాయి కదండి, జీడిపప్పులు, కిస్మిస్లు, కాయలు ఉంటాయి. గబక్కన ఒడిలో పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని గబగబా పెట్టిపోతాను. దొంగలు లేరంటారా? పెద్ద దొంగలు ఉన్నారు, తిండి దొంగలు. ఏమండి
పరిశీలించాలి. మేము మా నాన్నగారి ఇంటి దగ్గర చూడండి సంవత్సరం ఉన్నామని, సంవత్సరం ఉండ వంటగదిలోకి తప్ప ఒక షెడ్డు సపరేట్గా వేశారు వంటగది. ఆ వంటగదిలో తప్ప అది కూడా భోజనం చేయడానికి వెళ్ళేవాళ్ళం, టిఫిన్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టలేదు సంవత్సరం ఉన్న. ఏమండి మాకేం అవసరం? నేను వెళ్ళిన పని ఏంటి? వాక్యం వినాలి, చదవాలి, నేర్చుకోవాలి, భక్తి చేసుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఆయన ఎలా చేస్తున్నాడు అలా చేసుకోవాలి, అది నేర్చుకోవడానికే తప్ప ఇవన్నీ మాకు అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో ఏం వండియో ఏం తింటున్నారో అవన్నీ నాకు అనవసరం. ఇవాళ ఇంట్లోకి రావటం, జీడిపప్పులు అడగా పెట్టకుండా కూరలు అన్నాలు తోడుకొని వెళ్ళిపోవడం, సంచుల్లో పెట్టుకొని తోడుకొని వెళ్ళిపోవడం. అబ్బబ్బా ఎంత వరస్ట్గా కనపడుతుందండి భక్తి, ఎంత వరస్ట్గా కనపడుతుంది. తిని మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్పా పెట్టకుండా తీసుకొని వెళ్ళిపోవటం. ఇప్పుడు అయ్యగారు ఏ పలావా లేకపోతే ఏదైనా వండాడు అనుకోండి, ఇక్కడ తిని కడుపు నిండా వాక్యం ఏం చెప్తుంది, ద్రాక్ష తోటలో పనికి వెళ్ళినప్పుడు నువ్వు తిను తప్పులేదు. ఏమని చెప్తుందండి? తిను, పాత్రలో వేసుకొని వెళ్ళమాకు. ఉందా లేదా? ప్రతిదానికి వాక్యం ఉందండి. తిను, ఇక్కడికి వచ్చావు, మీటింగ్కి వచ్చావు, తిను, కడుపు నిండా తిను, 3 సార్లు తిను కాదంటలేదు. నువ్వు పాత్రలు వేసుకొని ఎందుకు వెళ్తున్నావు? అపహరింపక. దొంగిలిస్తున్నారు చాలామంది, దొంగతనం చేస్తున్నారు. సేవకులు బట్టలు పోతున్నాయి, బెల్ట్లు పోతున్నాయి, చెప్పులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. ఏమండి తిను, ద్రాక్ష తోటలోకి పనికి వెళ్ళావు, తిను, నీ ఇష్ట ప్రకారం కడుపు నిండా తిను, కానీ పాత్రలు వేసుకొని వెళ్ళొద్దు. వెళ్ళామనుకో శాపగ్రస్తరాలు అయిపోతాయి. ఒకవేళ నీకు అవసరం అనుకో, మిగిలిందనుకో వాళ్ళే నీకు పెడతారు. తీసుకోమ్మా, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి ఆయన గారు రాలే, మీ ఆయన గారు రాలేదు, ఆయన పెట్టమ్మా, నీ కుమారు రాలే, ఆయనకు పెట్టు, వాళ్ళే ఇస్తారు. నువ్వెందుకు అపహరిస్తున్నావు? నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు? నువ్వెందుకు ఎదురు చెప్తున్నావు? సేవకుడికి ఆత్మీయ తండ్రికి ఎదురు చెప్పకూడదు. సేవకుడికి ఎదురు చెప్తే నీతి లేనోడండి వాడు. ఎవరో ఏమంటాడు? నన్ను ఎదిరించే వారు నీతి లేని వారుగా ఎంచబడుతురు. సేవకుని ఎదిరిస్తున్నామంటే నీకు నీతి లేదు. దెయ్యం పట్టినోడు నువ్వు, సాధారణ పట్టినోడు, బెడగొండ రాక్షసుని పెట్టినోడు అండి. ఎదిరించేవాడు ఎవడో? మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కంటికి కానీ అనేవాడు ఎవడు చెప్పండి? వాడికి పెద్ద రాక్షసి పట్టిందని. ఆడు ఎన్ని రోజులు ప్రాణం చేస్తే ఆ రాక్షసు వదిలిద్దు. ఏమండి పరిశీలించాలి, దైవ గ్రంథాలు పరిశీలించాలి. నువ్వు చనిపోయేంత వరకు నేను రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఒకడు మనగాడైనట్టుగా ఇంత వదిలిపెట్టుకొని ఇక ఆయన రమ్మంటే మనం వెళ్ళాలా? నాకు శత్రులైన వారు దుష్టులుగా కనబడుదురు, నన్ను ఎదిరించేవారు. నీతి లేనివాడండి ఎదిరించే సేవకుని. నీతిమంతుడైతే కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, నీతిమంతుడైతే అభివృద్ధి పొందుతాడు. నీతిమంతుడైతే చూడండి ఎన్నో జరుగుతాయండి. మేము ఇప్పటి వరకు నెనరులుగా సరస్సులుగా ఉన్నామండి. ఏబు గారిని నేను రమ్మంటే వచ్చేవాడు, పొమ్మంటే పోయేవాడు. ఫస్ట్లో ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాడు. లైట్ ఆరిపోయేది, వెలిగించరా అంటే నేను సమాధుల దగ్గర కూర్చున్నాను, ఆయన వెళ్ళి వెలిగించుకోవచ్చు. నేను వాళ్ళ ఇంట్లో కూడా పడుకొని లేదు. వాళ్ళు నా మీద ఫస్ట్లో బాధపడ్డారు, కానీ ఈయన బాధపడాడు కాదు. మరి ఆడవాళ్ళు ఎట్టయినా కొంచెం బాధ ఉంటుందిగా. నాన్నగారు నిద్ర కూడా లేకుండా అంటా ఉండేది అమ్మాయి. నేను అలా చేయబట్టి వాళ్ళు రాజులాగా దొరలాగా ఉంటాను. ఆ బీజం నేను వేయలేదనుకోండి, ఇక ఇట్టగే ఊగులాడించుకుంటా తిరిగేవాడే. అందుచేత సేవకుడి మాట కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, చెప్పినప్పుడు బాధాకరంగా ఉంటుంది. కానీ చేస్తే చాలా ఈజీ, తేలిక, దానిలో ఆశీర్వాదం ఉంది, దానిలో దీవెన ఉంది. నీ యొక్క బంగారు తల్లిదండ్రులు అరే బుక్ తీరా అని బాగా ప్రాణం తెస్తాడు. దేనికోసం? ఆడు కలెక్టర్ అవుతాడు. ఆడు కలెక్టర్ అయ్యాక నా ఇలువ తెలుస్తుంది, తండ్రి ఇలువ అప్పుడు తెలిసింది. అవునా? ఆడు ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఇంకేదో పెద్ద ఆఫీసర్ అయ్యాక తండ్రిలు తెలుస్తుంది. మా నాన్నగారు ఇట్లా చేశాడు, లేకపోతే నేను చదివేవాడిని కాదు, ఏ దెబ్బల్లో ఉన్నాను. అలాగే నా ఇల్లు ఎప్పుడు డెవలప్ అయినప్పుడు తెలిసింది.
అభివృద్ధి పొందినప్పుడు తెలుసు. నేను చెప్పిన మాటలు చేసినవన్నీ నీకు ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు నీకు బాధగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి, అన్నట్టుగా ఉంటాయి, ఇదేంట్రా అన్నట్టుగా ఉంటాయి. నువ్వు తర్వాత అభివృద్ధి పొందిన తర్వాత నన్ను పొగుడుకుంటావు. మా నాన్నగారు ఇట్లా నేర్పారు, ఇదిరా భక్తి అని అప్పుడు నీకు అర్థం. అందుచేత ఎదురు చెప్పకూడదు సేవకుని. ఒకని రమ్మంటే వెళ్ళాలి, పొమ్మంటే పోవాలి. ఆ విధంగా చేసుకొని నీ సంఘాలు కట్టుకొని అభివృద్ధి పొంది అనేకులకు చూడండి మార్గదర్శిగా, సంఘాల్లో ఒక అధికారిగా. ఈ మాట ఎన్నోడు సోమరోడు తిరుగుబాటు చేసాడు, వాడు ఎప్పుడు అడుక్కు తింటానో తిరుగుతాడు. అటువంటి ఉండొద్దు. మా దగ్గర రక్షణ పొందిన వారు, సేవకులైన వారు దొరలలాగా, రాజుల్లాగా సంఘాలు కట్టండి, మగసిరి గలవారే పోరాడండి. తిరుగుబాటు లేకుండా లోబడి తగ్గించుకొని, ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకో, ఎక్కడ హెచ్చింపడాలి అక్కడ హెచ్చింపడు. ఇవన్నీ నేర్చుకొని ప్రభువులో డెవలప్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గారు. ఆమేన్. ప్రార్థన చేసుకు చెప్తారా? ప్రార్థన చేసుకుందాం.